బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలను మళ్లీ షురూ చేసింది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక 8 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు అని చెప్తున్నారు. దీనికి ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణాన్ని ఆపాలి అంటూ నోటీసులు జారీ చేశారు. దాన్ని కూల్చివేస్తున్నామంటూ ముందస్తుగానే నోటీసులు జారీ చేసి ఇప్పుడు క్రెయిన్లను తీసుకొచ్చి ఆ భవనాన్ని 8 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న 8 అంతస్తుల భవనం పూర్తిగా ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ 8 అంతస్తుల భవనాన్ని నిర్మించారు అని చెప్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా చేపడుతున్న నిర్మాణంగా చెప్తున్నారు. అందుకే నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కూల్చివేస్తాము. ఒకవేళ మీరు ఆ నిర్మాణాలను ఆపకపోతే దానికి పూర్తిగా మీరే నష్టపోతారు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఉన్న 8 అంతస్తుల భవనాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ భవనమే 8 అంతస్తుల భవనం నిర్మాణం చేసేసారు. ఇంకా కొంచెం పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణంలో ఉన్న భవనం ఇది. ఈ భవనాన్ని పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అక్రమంగా నిర్మిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలి అంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హైడ్రా అధికారులు ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణం కావడంతో దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే కోర్టు జారీ చేసిన ఆదేశాలు ఉన్నాయి. అక్రమ నిర్మాణం పూర్తిగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారు కాబట్టి కూల్చివేయాలి అంటూ గతంలో కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు హైడ్రా అధికారులు భవనం దగ్గరకు చేరుకొని ప్రొక్లైనర్లను కూడా తీసుకొచ్చి వాటిని కూల్చివేస్తున్నారు. వీటితో పాటు ఇంకా ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు. ఆ ఘటనా స్థలం దగ్గర నుంచి, ఆ భవనం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఈ భవనాన్ని కూల్చడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎవరైనా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయా? విజయ్ అంతస్తుల భవనం పూర్తిగా అక్రమంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా ఇది ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 8 అంతస్తుల భవనాన్ని నిర్మించారంటూ ఆరోపణలు ఉన్నాయి. కోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. విచారించిన న్యాయస్థానం ఈ భవనం పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మిస్తున్నారని తేల్చి కూల్చివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అధికారులు ఈ భవనం కూల్చివేతకు అన్ని ఏర్పాట్లు జారీ చేశారు. నోటీసులు జారీ చేశారు. ఈ భవనాన్ని ఇప్పుడు నేలమట్టం చేయబోతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా మనం చూసాం, హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేసి అక్రమంగా భవనాలు నిర్మించే వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం స్తబ్దుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని వాటికి నోటీసులు జారీ చేశారు, కొన్ని వాటిని గుర్తించారు. కానీ ఇప్పటికే పెద్ద పెద్ద భవనాలను గుర్తించిన వాటిని హైడ్రా కూల్చడం లేదు. కొంత స్తబ్దు అయిపోయింది, సైలెంట్ అయిపోయింది అంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక 8 అంతస్తుల భవనానికి ఇప్పుడు నోటీసులు జారీ చేసి దాన్ని కూల్చివేస్తున్నారు. ఆ భవనం అయ్యప్ప సొసైటీ దగ్గర నుంచి ఆ ఘటనా స్థలం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, భవనాన్ని కూల్చడానికి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతసేపట్లో కూల్చివేత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? హైడ్రా ఉక్కుపాదం చెప్పాలి. మొదటి చూడొచ్చు, ఏదైతే ప్రభుత్వ భూములు ఏవైతే చెరువులు కబ్జాలు ఏవైతే ఉంటే దానికి సంబంధించి హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. మొదటిగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఆల్రెడీ డీమాల్షింగ్ అయితే అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో అయితే అక్కడ చూడొచ్చు డీమాల్షింగ్ అనేది మొదలైపోయింది. దాదాపుగా రోడ్డుకి పక్కనే దాదాపుగా 5 ప్లేస్ పైన కూడా చూసుకుంటే మొత్తం కూడా దాదాపు 8 అంతస్తులకి పైగా కట్టినట్టుగా కూడా హైడ్రా కమిషనర్కు ఫిర్యాదులు అందడంతో ఇక్కడికి వచ్చి నిన్న పరిశీలించడం జరిగింది. దీనికి ఆర్డర్స్ ఉన్నాయా లేవా అని పూర్తి విచారణ జరిగిన తర్వాత పొద్దున్నుంచి కూడా ఈ కూల్చివేతలు మొదలుపెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆపిన పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వెనకాల నుంచి బుల్డోజర్తో మొత్తం కూడా
కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, అసలు ఎటువంటి అనుమతులు లేకుండా. ఇంకోటి గత ప్రభుత్వంలో తీసుకున్న అనుమతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కట్టడాలు కడుతున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటూ కూడా ఈ వ్యక్తి చెప్తున్నప్పటికీ అక్రమ నిర్మాణం అసలు ఏ విధంగా కడతారు మీరు అంటూ కూడా హైడ్రా అధికారులు వేసిన ప్రశ్నలకి నీళ్లు మింగటంతో వెంటనే కూల్చివేతలు అనేది మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఈ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను పారిపోయిన పరిస్థితి ఇప్పటికి కూడా అందుబాటులో లేని పరిస్థితి అని చెప్పొచ్చు. సో పొద్దున్న నుంచి కూడా ఎవరైతే డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో అయితే పొద్దు నుంచి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసి ప్రస్తుతం ఒక 5 నిమిషాల ముందే డిమాలిషింగ్ అనేది మొదలు పెట్టడం జరిగింది. దాదాపు చూడొచ్చు వెనకాల నుంచి, ఎందుకంటే ముందు కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ అయ్యప్ప సొసైటీ అనేది ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 24 గంటలు కూడా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే గతంలో ఏ విధంగా అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిమాలిషింగ్ చేశారో అదే విధంగా ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు. అటువైపు కనుక చూసుకుంటే ఇప్పుడు మనం వెనకాల డిమాలిషింగ్ చేస్తున్న ప్లేస్లో ఉన్నాం కాబట్టి రోహిత్, ముందు వైపు చూసుకుంటే అంటే మెయిన్ రోడ్ వైపు చూసుకుంటే కనుక కరెంటు పోల్స్ ఉన్నాయి. అదేవిధంగా వాహనదారులు చాలా సంఖ్యలో వెళ్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా వెనకాల నుంచి డిమాలిషింగ్ చేస్తున్న పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఎక్కడైతే గచ్చిబౌలి అయ్యప్ప సొసైటీ, గచ్చిబౌలి మాదాపూర్లో కూడా ఒక బిల్డింగ్ ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్ పక్క కొరిగిందో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నారో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు ఎటువైపు నుంచి కూల్చివేతలు కనుక జరిపితే ఎవరికి హాని కలగకుండా, ఎందుకంటే మెయిన్ రోడ్ పక్కనే ఇది ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే కొద్దిసేపటి నుంచే కూల్చివేతలు అనేది మొదలు పెట్టారనేది కూడా చాలా క్లియర్గా తెలుస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే 680 గజాల స్థలంలో 8 అంతస్తులు అంటే G+5 2 సెల్లార్లు కలిపి అక్రమంగా నిర్మించారంటూ కూడా గతంలో నుంచి కూడా, అంటే ఎప్పుడైతే ఈ హైడ్రా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి, వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని పరిశీలిస్తూ కూడా ఒక్కొక్క డిమాలిషింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చూసాం, ఒక వారం క్రిందటే చెరువుని కబ్జాయించి కొంతమంది అక్రమ నిర్మాణాలు కట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళని కూడా డిమాలిషింగ్ చేయడం జరిగింది. కొద్ది రోజులు అంటే వారం కూడా రాకముందు, ఒక వారం రోజులు గడవక ముందే మరొక డిమాలిషింగ్ కూడా చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీకి చెందిన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారు అంటూ కూడా అనేక ఫిర్యాదులు అందాయని చెప్పొచ్చు. ఈ అక్రమ నిర్మాణం మీద, ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు గతంలోనే ఈసారి కూల్చివేతలు మొదలు పెట్టాలి అంటూ కూడా GHMC అధికారులకు కూడా నోటీసులు వెళ్ళాయని చెప్పొచ్చు. అయినా కూడా కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు కట్టడంతో వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం వెంటనే కూల్చివేతలు అన్ని మొదలు పెట్టారని కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. చూడొచ్చు అక్కడ చూడొచ్చు రోహిత్, ఒక్కొక్క అంటే కింద నుంచి మొత్తం కూడా కూల్చివేస్తున్న విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ఎవరిని కూడా ఉంచట్లేదు. ఇటువైపు చూడొచ్చు పోలీసులు కూడా, ఎందుకంటే ఇది భారీ 5+ కాబట్టి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి ఎటువంటి ఉంచకుండా ఇక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితి. మెయిన్ రోడ్ దగ్గరలో కాబట్టి ట్రాఫిక్ కూడా అధికంగానే ఉండిపోయింది. ఎందుకంటే ఈ డిమాలిషింగ్కి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి ట్రాఫిక్ని కూడా మధ్యలోనే ఆపేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇది కూల్చివేసేంత వరకు కూడా ట్రాఫిక్ని ఇక్కడ నుంచి పంపించని పరిస్థితి. భారీగా అయితే జనాలు కూడా మోహకరించిన అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఎవరైనా కూల్చివేతను అడ్డుకోవడానికి ఎవరైనా ట్రై చేస్తున్నారా ఆ భవనాన్ని నిర్మిస్తున్న వాళ్ళు? మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన 8 అంతస్తుల భవనం ఇది. 8 అంతస్తులు కూడా భవనాన్ని నిర్మించారు. అయితే అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించడంతో ప్రొక్లైనర్లను తీసుకుని వచ్చి ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేస్తున్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆ బిల్డింగ్ మొత్తం 8 అంతస్తుల ఈ భవనం నేలమట్టం కాబోతోంది. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. ఇంకెక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటిని కూల్చివేస్తాం, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను అంటూ హైడ్రా గతంలో కూడా హెచ్చరించింది. ఒకవేళ కొత్తగా ఇంకెవరైనా నిర్మిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ 8 అంతస్తుల భవనాన్ని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఇప్పుడు నోటీసులు జారీ చేసి నేలమట్టం చేస్తున్నారు. ఈ భవనం గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినట్టుగా చెప్తున్నారు.
అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తిస్తూ ఉన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి అంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు నోటీసులు ఇచ్చి మరీ ఈ భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. అయ్యప్ప సొసైటీలో హైడ్రా అధికారులు కూలుస్తున్న 8 అంతస్తుల భవనం ఇది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ భవనాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించారు. దీంతో కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ స్థలం ప్రభుత్వానిదని, దీన్ని ఆక్రమించి అనుమతి లేకుండా కడుతున్నారు అంటూ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి అంటూ. ఇప్పుడు హైడ్రా ఈ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్న వారికి నోటీసులు జారీ చేసి భవనాన్ని కూల్చివేస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తిగా ఈ 8 అంతస్తుల భవనం నేలమట్టం కాబోతోంది. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చివేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే వాటిని ఆపేయండి, తక్షణమే ఆపేసేయండి. లేదు అంటే ఒకవేళ మీరు ఆ నిర్మాణాలను కొనసాగించినట్లయితే ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ చెప్పారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఈ 8 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చివేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో భవనం మొత్తం నేలమట్టం కాబోతుంది. ఇప్పటికే హైడ్రా చాలా చోట్ల అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేసింది. ఎవరైతే ఆక్యుపై చేసి ఉంటారో, ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళను మాత్రం కొంత ఉపేక్షించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాపారాలు చేసుకుంటూ కమర్షియల్ పర్పస్ ఎవరైనా నిర్మాణాలు చేపట్టి అక్రమంగా నిర్మించుంటే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్తున్నారు. కేవలం డ్వెల్లింగ్ హౌసెస్ విషయంలో మాత్రమే కొంత ఆలోచిస్తాము అని చెప్తున్నారు. అది కూడా మేము అనుమతులు ఇస్తామని చెప్పడం లేదు, వాళ్ళకి సమయం ఇస్తామని చెప్తూ వస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ని 8 అంతస్తుల అపార్ట్మెంట్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అపార్ట్మెంట్ అది. ఈ 8 అంతస్తుల భవనం మరి కొద్దిసేపట్లో పూర్తిగా నేలమట్టం కాబోతుంది. చూసుకోలేదు, పాకెట్లో పెట్టేసా. ఓకే అండి. నేను మొదలు పెట్టేనా? హైడ్రా కమిషనర్ వెంటనే దీని మీద నిన్న ఇక్కడికి వచ్చి మొత్తం కూడా చూడడం జరిగింది, అంటే పరిశీలించడం జరిగింది. ఎంతవరకు ఆక్రమించారు, ఎన్ని ఫ్లోర్లు కట్టారు ఏంటనేది కూడా మొత్తం కూడా పరిశీలించిన తరువాత నెక్స్ట్ డేనే, అంటే ఈ రోజు నిన్న ఇక్కడికి వచ్చి పరిశీలించిన విజువల్స్ కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే పొద్దున్నే ఈ డీమాలిషింగ్ మొదలు పెట్టాల్సినది, మరి ఎందుకు డిలే అయిందనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే ఇది అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ అవ్వటంతో ఇటు సైడ్ నుంచి హైటెక్ సిటీ అలాగే కుక్కట్పల్లి చాలా మంది వెళ్తూ ఉంటారు. మెయిన్ రోడ్ కావడంతో ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంటే అయ్యప్ప సొసైటీ అంటేనే 24 గంటలు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న ప్రదేశం కాబట్టి మరి పొద్దున్నే డిమాలిషింగ్ చేయాల్సింది, మరి ఎందుకు చేయలేదు? అదేవిధంగా ఇప్పుడు మనం వెనకాల, అంటే ఈ కూల్చివేతలకి వెనకాల ఉన్నాం కాబట్టి ముందు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందనేది కూడా ఒకసారి నేను కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. మరోవైపు నుంచి చూసుకుంటే వెనకాల నుంచి ఒక 10 నిమిషాల క్రితం నుంచి హైడ్రా కూల్చివేతలు అనేది మొదలుపెట్టింది చూస్తున్నాం. దాదాపుగా కింద నుంచి పై వరకు కూడా డిమాలిషింగ్ చేస్తున్న పరిస్థితి వెనకాల నుంచి. దీనికి గల కారణం కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది. ఎప్పుడు కూడా
జనసంచారం ఉంటున్న ప్రదేశం కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి ఎటువంటి ప్రమాదం ఈ కలగకుండా భవనంపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఎన్ని ఎకరాల్లో ఈ భవనాన్ని ఆక్యుపై చేసి నిర్మించారు? ఈ భవనంపై ఉన్న ఆరోపణలు ఏంటి అక్రమ నిర్మాణానికి సంబంధించి? ఇది మొత్తం కూడా ఎస్ రోహిత్, దాదాపుగా ఇది 684 గజాల స్థలంలో 8 అంతస్తుల G+5 అది కూడా అక్రమంగా నిర్మించారు అంటూ కూడా ప్రభుత్వం అంటే అయ్యప్ప సొసైటీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైడ్రా కమిషనర్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు అంటూ కూడా గతంలో హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు హైడ్రా అనేది హైడ్రా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అక్రమ నిర్మాణాలు కడుతున్నారో వారి మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పొచ్చు రంగనాథ్కి. అదేవిధంగా దీన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో వాటిని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఇక్కడ నుంచి ఏవైతే ఫిర్యాదులు ఇక్కడ నుంచి కూడా ఏదైతే ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయో దీనికి సంబంధించి కూడా దాదాపుగా లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో దీని మీద మొదటిగా దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి ఉండటంతో హైడ్రా ఈ విధంగా చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే వెనకాల నుంచి డిమాలిషింగ్ అయితే అవుతున్న పరిస్థితి. దాదాపుగా ఇందులో మనం చూస్తున్నాం మనోజ్, కింద నుంచి కూడా ఎంత వెడల్పుగా కట్టారనేది కూడా చూస్తున్నాం. దాదాపుగా G+5 అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఇది ఇంకా పూర్తిగా ఇంకొక 20 లోపల చూడొచ్చు సిమెంట్తో ఉన్న, అంటే ఇంకా సున్నాలు కూడా వెయ్యలేదు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గతంలో పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టినట్టుగా కూడా గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. ప్రస్తుతానికైతే ఇదేదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో వీటి మీద దృష్టి పెట్టినట్టుగానే ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఏదైతే ఫిర్యాదులు అందాయో ఈ బిల్డింగ్ మీద ప్రస్తుతానికి అయితే దీని మీద అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వెనకాల నుంచి జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ముందు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు వెనకాల నుంచి నలువైపులా ఎవరికి ఎటువంటి ప్రమాదం రాకుండా తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వెనకాల నుంచి అయితే డిమాలిషింగ్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది రోహిత్. క్రేన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో అధికారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. సంఖ్యలో వెళ్తూ ఉంటారు కాబట్టి హైడ్రా అధికారులు మళ్లీ కూల్చివేతలను ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటూ హైడ్రా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప సొసైటీలో ఉన్న అక్రమ నిర్మాణం. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి అంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ భవనాన్ని ఒక్కొక్క అంతస్తును హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. డిమాలిషన్ ఎక్విప్మెంట్ని భారీగా అక్కడికి తీసుకుని వచ్చారు. మనకి వెనుక సైడ్ నుంచి కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ వెనుక సైడ్ నుంచి డిమాలిషన్ క్రేన్స్ని తీసుకొచ్చి అక్కడ కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క గోడను కూల్చివేస్తూ వెళ్తూ ఉన్నారు. 8 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ని అక్కడ నిర్మించారు. మా ప్రతినిధి మాట్లాడే చిన్న బయట అంతే, అక్కడ జస్ట్ అక్కడికి దూరంలోనే ఉంటాము. ఆయన ఇక్కడికి వస్తాడు మేడం, ప్లీజ్ మీరు జస్ట్ 5 మినిట్స్ సార్, జస్ట్ అటు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం అంతే. జస్ట్ ఒక 5 మినిట్స్, ఓన్లీ 2 మినిట్స్ తీసుకొచ్చారు. లేదు నేను ఒక్కదాన్ని అటు వెళ్ళేసి వస్తాను. చూస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఒకే ఒక క్రెయిన్తో అయితే కూల్చివేతలు అనేది మొదలయ్యాయని చెప్పి మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. వెనకాల నుంచి ఒక్కొక్క అంటే కింద నుంచి డిమాలిషింగ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ కింద నుంచి కనుక డిమాలిషింగ్ చేస్తే పైనుంచి ఒక్కసారిగా అది నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా కింద నుంచి చేస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఏదైతే డిమాలిషింగ్కి సంబంధించి ఎవ్వరు కూడా అంటే బయట ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తుంది రోహిత్. ఒకవైపు నుంచి చూసుకుంటే అక్కడ
అన్ని కూడా ఆపేసిన పరిస్థితి. దేవుడు అసలు ఎవరు ఆ నిర్మాణాన్ని చేపట్టింది? ఎవరికి ప్రైవేటు వ్యక్తులు దీనికి సంబంధించి నిర్మాణం చేపట్టారు అనేది కూడా తెలుస్తుంది, కానీ అది ఎవరు అనేది కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరు చెప్పని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఈ నిర్మాణానికి సంబంధించి బడాబాబులే ఉంటారు అంటూ కూడా ఒకవైపు నుంచి కొంతమంది చెప్తున్న పరిస్థితి. కానీ ఆయనకు సంబంధించి అసలు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు ఏంటనే పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అని చెప్పి కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అటువైపు చూసుకుంటే కనుక అధికారులు కూడా ఉన్నారు కాబట్టి డిమాలిషింగ్ జరుగుతుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి అంటూ కూడా పోలీసులు కూడా అందరికీ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మొత్తం మీద అధికారుల సమక్షంలోనే ఇదంతా జరుగుతుంది. అటువైపు నుంచి అంటే లోపల నుంచి ఇది చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండకుండా జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు అదుపులో అంటే ఎవరికి కూడా తెలియట్లేదు, వాళ్ళు అంటే అధికారులకు తప్ప మీడియా వాళ్ళకి ఎవరికి కూడా చెప్పట్లేదు అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి రోహిత్. అదేవిధంగా ఇప్పుడు అధికారుల ఆధీనంలోనే ఇదంతా జరుగుతున్నట్టు, ఎందుకంటే అక్కడ చూడొచ్చు చెట్టు కింద కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక 5 నిమిషాలు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే డిమాలిషింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది రోడ్డు మీద ఉన్న అక్రమ నిర్మాణం కాబట్టి కొంచెం పరిశీలిస్తున్న పరిస్థితి, మీరు అటు వెళ్ళకూడదు అంటూ కూడా అధికారులు ఆపేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా అధికారులు కాసేపట్లో అటు వస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొనింది. ఆ బిల్డింగ్ ని నిర్మిస్తున్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారా? ఎస్ రోహిత్, దీనికి ఈ బిల్డింగ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు అక్రమ నిర్మాణం ఉందో దీనికి సంబంధించి వాళ్ళు అసలు ఎవరు కూడా ఇక్కడికి రాని పరిస్థితి. ఎందుకంటే మనం ఇక్కడికి ఆర్టీవీ ఇక్కడికి రాగానే వెంటనే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు వాళ్ళు వచ్చారా అంటూ కూడా కొంచెం అడిగిన పరిస్థితి కనిపించినప్పటికీ కూడా ఇక్కడైతే బిల్డింగ్కి సంబంధించి ఓనర్స్ కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఇక్కడ రాని పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా అందుబాటులో లేనట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దేవిక, పూర్తిగా భవనాన్ని నేలమట్టం చేసే వెళ్తారా లేదంటే ఇలా పాక్షికంగా ధ్వంసం చేసి మాత్రం అధికారులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే అక్కడికి ఒక్క ఎక్విప్మెంట్ మాత్రమే, ఒక్క క్రేన్ మాత్రమే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రోహిత్, దీనికి ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి పూర్తిగా నేలమట్టం చేశాకే ఇక్కడ నుంచి వెళ్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, ఏదైతే కూల్చివేతలకి సంబంధించి సగంలో డిమాలిషింగ్ ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తున్నాయి కాబట్టి అలా అక్కడ జరిగిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవి జరగకుండా ఉండటానికి పూర్తిగా నేలమట్టం అయ్యేదాకా ఖచ్చితంగా ఇక్కడ డిమాలిషింగ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే అతి త్వరగా డిమాలిషింగ్ అయిపోవడానికి కింద నుంచి డిమాలిషింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కింద నుంచి కొద్దిగా కనుక డిమాలిషింగ్ చేసుకుంటూ వెళ్తే ఒక్కసారిగా పైన ఉన్న ఏవైతే అంతస్తులు ఉన్నాయో అవి నేలమట్టం అయ్యి త్వరగా డిమాలిషింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కింద నుంచి అతి త్వరగా డిమాలిషింగ్ అయ్యేలాగా అయితే డిమాలిషింగ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మనకి. రైట్ దేవిక, అధికారులు ఎవరు మాట్లాడలేదా ఈ బిల్డింగ్ నిర్మాణం గురించి? ఎందుకంటే 8 అంతస్తుల భవనం అక్రమంగా నిర్మాణం జరిగేంత వరకు ఏం చేశారు అన్న దాని గురించి ఎవరు మాట్లాడలేదా? ఆ అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్ రోహిత్, దీనికి సంబంధించి గతంలో కూడా అంటే న్యూ ఇయర్ రాబోతుంది అన్న కొద్ది రోజుల ముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి క్లియర్గా చెప్పిన పరిస్థితి. అంటే ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలకి పర్మిషన్ ఇచ్చారో వారి మీద కూడా మేము కంప్లైంట్ రేస్ చేస్తున్నాం. దానికి సపరేట్గా హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది కూడా ఒకటి మేము నిర్మించబోతున్నాం. దాంట్లో ఖచ్చితంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఎవరైతే కడుతున్నారో వారికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వారి మీద కేసులు నమోదు చేసి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా హైడ్రా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మనతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఎందుకు ఆలస్యం జరిగిందంటే పొద్దున్నే జరగాల్సిన ఈ కూల్చివేతలు అనేవి ఎందుకు ఆలస్యం అయిందనేది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పొద్దునే డిమాలిషింగ్ అవ్వాల్సింది ఎందుకు లేట్ అయింది? అడగండి అమ్మా. అంటే అది పంపించిన పరిస్థితి సో మీరు చెప్పండి. ఎందుకంటే అయ్యప్ప సొసైటీ అనేది ఎప్పుడు ట్రాఫిక్ జామ్తో ఉంటుంది, అలాంటిది పొద్దున్నే చేయాల్సింది ఎందుకు డిలే అయింది? ఐడియా లేదమ్మా, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. అధికారులు ఇప్పుడే వచ్చారు కాబట్టి అధికారులని కదమ్మా, మిషన్ వచ్చింది, వాళ్ళు వచ్చారు. ఒకసారి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే హైడ్రా ఇన్ఛార్జ్ ఉన్నారు, మాట్లాడు. చూడొచ్చు, వాళ్ళు కూడా లోపల హైడ్రా ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే పొద్దునే డిమాలిషింగ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఏవైతే పరికరాలు ఉన్నాయో అవి ఆలస్యంగా వచ్చాయి కాబట్టి ఆలస్యంగా డిమాలిషింగ్ జరుగుతుంది అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మొత్తానికి రోహిత్ మొత్తం పూర్తిగా డిమాలిషింగ్ అయ్యాకే అధికారులు ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది రోహిత్.
డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కూడా మనకి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. భారీగా హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నారు. హైడ్రా ఫోర్స్ అక్కడికి చేరుకుంది. హైడ్రా అధికారులు 8 అంతస్తుల అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కొక్క ఫ్లోర్ని ఆ వాల్స్ అన్ని కూడా కూల్చుకుంటూ అధికారులు వెళుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆ భవనం మొత్తం నేలమట్టం కాబోతోంది. అయ్యప్ప సొసైటీలో ఈ అక్రమ నిర్మాణాన్ని నిర్మించారు. ఇది అక్రమ నిర్మాణం, పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మించారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కోర్టు కూడా ఈ అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు డిమాలిషన్ ఎక్విప్మెంట్ అక్కడికి తీసుకొని వచ్చి కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈ మొత్తం నిర్మాణాన్ని కూల్చివేయడానికి. మరికొద్ది సేపట్లోనే ఈ భవనం నేలమట్టం కాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఆ భవనాన్ని నేలమట్టం చేసిన తర్వాత మాత్రమే అధికారులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ భవనానికి ఉన్న ఆ వాల్స్ అన్నిటినీ కూడా కూలగొట్టిన తర్వాత పిల్లర్స్ని కూలగొడతారు. ఒక సపోర్టింగ్ పిల్లర్ని కూలగొట్టిన తర్వాత భవనం ఆటోమేటిక్గా మొత్తం నేలమట్టం అయిపోతుంది. ఆ 8 అంతస్తుల భవనం ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఇది సెల్లార్ని ఏ విధంగా నిర్మించారో, మొత్తం ఆ భవనాన్ని ఏ విధంగా నిర్మించారో మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనంగా చెబుతున్నారు. ఈ చుట్టూ ఉన్న గోడలన్నీ కూల్చుకుంటూ వచ్చిన తర్వాత భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయబోతున్నారు అధికారులు. అక్కడ పనులన్నీ కూడా ఆపించేశారు. అధికారులు నోటీసులు జారీ చేసి మొత్తం పనులన్నీ ఆపించేశారు. మనం మెయిన్ రోడ్ దగ్గరికి వస్తే మెయిన్ రోడ్ వైపు నుంచి చూస్తే ఆ భవన నిర్మాణం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఆ పెద్ద అపార్ట్మెంట్ని 8 అంతస్తుల అపార్ట్మెంట్ని కడుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. మనం లాంగ్ వ్యూలో కూడా ఈ నిర్మాణాన్ని చూడొచ్చు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఈ భవనం అక్కడ పూర్తిగా నేలమట్టం కాబోతుంది. అధికారులు పూర్తి రక్షణ చర్యలు తీసుకున్న భవన నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. దేవిక, రోడ్డు పక్కనే ఉంది పూర్తిగా. ఒకవేళ కూలేటప్పుడు అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రోడ్డు పైన వాహనాలు భారీగా వెళ్తూ ఉన్నాయి. మొత్తం ఆ భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎస్ రోహిత్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఇప్పుడు ప్రస్తుతానికి హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకవైపు ఈ మెయిన్ రోడ్ కావచ్చు, అటువైపు కావచ్చు, ఏవైతే ఈ 2 రోడ్లు ఉన్నాయి ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ప్లేస్ అని చెప్పొచ్చు. అలాంటిది ఇక్కడ డిమాలిషింగ్ అనేసరికి నిన్న అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది. హైడ్రా కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి ఒకవేళ కూల్చివేతలు కనుక జరుగుతాయి ఎక్కడ ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అనేది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మెయిన్ రోడ్ కాబట్టి ఇక్కడ చూస్తే క్లియర్గా మెయిన్ రోడ్ పైననే ఉంది, మెయిన్ రోడ్కి ఆనిచ్చి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటు సైడ్ నుంచి కూల్చివేతలు మొదలు పెడితే ఎక్కువ ప్రమాదం జరగకుండా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంటూ కూడా నిన్నటి నుంచే పక్కా ప్లాన్తో ఈరోజు డిమాలిషింగ్ చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. దాదాపుగా మనం ఇప్పుడు వరకు కూడా లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి డిమాలిషింగ్ చేస్తున్నారు అనేది చూసాం రోహిత్. ప్రస్తుతానికి బయట నుంచి ఇక్కడ తెరలు కూడా కట్టడం జరుగుతుంది. అంటే ఇంకా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గత ప్రభుత్వంలో వీళ్ళు ఆర్డర్స్ తీసుకున్నప్పటికీ కూడా అంటే పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి వీటి మీద అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది, ఏవైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయో అక్రమ నిర్మాణాలలో వాటి మీద మేము ఎక్కువగా చర్యలు తీసుకుంటాము, డిమాలిషింగ్ చేపడతామంటే చెప్పినప్పటికీ కూడా ఆపకుండా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపకుండా ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడంతో ఇక్కడ నుంచి అనేక ఫిర్యాదులు హైడ్రా కమిషనర్కి రావడంతో దీని మీద దృష్టి పెట్టారు. నిన్న ఇక్కడికి వచ్చి మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అటువైపు చూడొచ్చు, మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఎంత వెడల్పులో కట్టారు అనేది కూడా. అంటే దాదాపుగా 228 గజాలలో కట్టారు. అంటే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. రోడ్డు కానిచ్చింది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇందాక మనం ఎక్కడి నుంచి అయితే డిమాలిషన్ మొదలు పెట్టారు అంటే వెనక నుంచి మొదలు పెట్టారు కాబట్టి ఇది ఖచ్చితంగా వెనక్కి కూలే అవకాశం ఉంది. వెనకాల కూడా ఇందాక మనం చూసినట్టుగా మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి వెనకాల కనుక ఇది డిమాలిషింగ్ అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదము ఉండదు. కాబట్టి వెనకాల నుంచి డిమాలిషింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొంచెం విధించారు. ఎందుకంటే ఏదైనా భారీ వాహనాలు వస్తే ఇక్కడికి రానివ్వకుండా చూడొచ్చు. ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు కూడా ఏదైనా భారీ వాహనాలు వచ్చినా లేకపోతే ఇక్కడ ఏదైనా జరుగుతుంది అంటే మీడియా వాళ్ళని చూసి పోలీసులను చూసి ఇక్కడ ఆగినా కూడా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి వాళ్ళని పంపించేస్తున్న పరిస్థితి
పరిస్థితి ఏదైనప్పటికీ గతంలో ఎలా అయితే ప్రశాంతమైన వాతావరణంలో డిమాలిషింగ్ చేశారో అదే విధంగా ఈ అయ్యప్ప సొసైటీలు కూడా ఏదైతే ఈ భారీ నిర్మాణం ఉందో, అక్రమ భారీ నిర్మాణం ఉందో అది కూడా డిమాలిషింగ్ ప్రశాంతమైన వాతావరణంలోనే జరిగేట్టుగా అయితే ప్రస్తుతానికి పోలీసులు హైడ్రా అధికారులు కూడా మొత్తం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అంటే హైడ్రాలో ఏ స్థాయి అధికారుల పర్యవేక్షణలో అక్కడ కూల్చివేత కొనసాగుతోంది? హైడ్రా అధికారులు ఎవరు వచ్చారు అక్కడికి? ఎస్ రోహిత్, దీనికి సంబంధించి హైడ్రా అధికారులు ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ తప్ప మిగతా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. కొద్దిసేపట్లో నేను వాళ్ళ దగ్గర కూడా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అతి జాగ్రత్తగా ఎవరికి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా వెనకాల నుంచి ఎటువైపు నుంచి డిమాలిషింగ్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా వాళ్ళు అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే హైడ్రా రంగనాథ్ తప్ప మిగతా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకాల నుంచి ఏ విధంగా డిమాలిషింగ్ చేయాలనే పనిలో అంతే ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. రోహిత్, దేవిక, భవనం నిర్మాణంపై ప్రధానంగా ఉన్న ఆరోపణలు ఏంటి? రోహిత్, ఏదైతే ఈ భవనం ఉందో దీని మీద ముఖ్యంగా వచ్చిన ఫిర్యాదులు ఏవైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వచ్చిన ఫిర్యాదులు ఏంటంటే ముఖ్యంగా ఇది ప్రభుత్వ ల్యాండ్. ఏదైతే ఇప్పుడు మనం భవనం చూస్తున్నాం అంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే డిమాలిషింగ్ మొదలు పెట్టారో ఈ భవనం అంటే ప్రభుత్వ స్థలం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే చూసుకుంటే మెయిన్ రోడ్డుకి ఆనిచ్చి ఇంత పెద్ద భవనం కట్టడం అనేది అక్రమ నిర్మాణమే. అదేవిధంగా భారీ పోల్స్ ఉన్నాయి. ఈ విధంగా కట్టడం వెనుకాల కూడా భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం ఏదైతే మాదాపూర్లో ఒక 5 అంతస్తుల భవనం పక్కన వ్యక్తి కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఒక్కసారిగా పిల్లర్స్ కదిలి అది ఏ విధంగా అక్కడ ఎవరో సాధారణ పౌరులు లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి అక్రమ నిర్మాణాల కూల్చివేత గురించి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకోండి. వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. గత ప్రభుత్వానికి కూడా ఈ అక్రమ నిర్మాణం మీద అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏమి కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే స్థానికులు ఉన్నారో అంటే ఈ భవనం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. వెంటనే ఇక్కడికి చేరుకొని నిన్న మొత్తం కూడా దాదాపుగా 2-3 గంటల పాటు హైడ్రా కమిషనర్ అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు ఎలాంటి అక్రమ నిర్మాణం అంటే ఎంతవరకు కట్టారు, ఎంతటి ప్రమాదం జరుగుతుంది, ఇవన్నీ కూడా అన్ని క్లియర్గా తెలుసుకొని దీని మీద అయితే పొద్దున్న నుంచి కూడా